పత్తిలో ప్రధానమైన కాయ తొలిచే పురుగులు ఏంటంటే గులాబీ రంగు పురుగు. సో ఈ గులాబీ రంగు పురుగు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా బీటీని కూడా ఆశించి చాలా నష్టపరుస్తుందండి. సో ఈ బీటీ ఏంటంటే అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం రెసిస్టెన్స్ తట్టుకునేది, కానీ అది సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, రైతన్నలు చాలామంది చెప్తా ఉన్నారు. సో బీటీ పత్తిని కూడా ఆశించి చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. సో ఈ మొక్క యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఏంటంటే ఈ తల్లి పురుగు ఏంటంటే గుడ్లను పెడుతుందండి, ఆకుల కింద కానీ మొగ్గల దగ్గర పూల పైన. సో ఆకర్షణ పత్రాల దగ్గర గుడ్లను పెడుతుంది. సో ఆ గుడ్డు నుంచి వచ్చిన లార్వా సో ఈ మొగ్గలను, ముఖ్యంగా పూలను, లేత కాయల్ని సో మన కంటికి కనిపించని రంధ్రాలు చేస్తుందండి. ఆ రంధ్రాలు చేసేసి లోపలికి వెళ్ళిపోయి సో ఈ లార్వా దశ అంతా కూడా ఆ కాయలోనే ఉంటుంది. సో దానివల్ల కాయలో ఉంటూ అది గింజలను తింటుంది. సో ఆ గింజలను తినడం వల్ల ఏమవుతుందంటే అది కొంత ఎక్స్క్రీటా కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే ఆ దూది, మనం కాటన్ ఏదైతే ఉంటుందో ఆ కాటన్ నాణ్యత అంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే ఈ మొగ్గల దశలో కనుక ఇది డ్యామేజ్ చేస్తే ఏంటంటే ఆ మొగ్గలు ఏంటంటే రాలిపోవడం జరుగుతుంది. దాన్ని గుడ్డి పూలు అని అంటాము. సో గుడ్డి పూలు అని కూడా అంటాము. సో ఈ గుడ్డి పూలు అనేది మనం ఫీల్డ్లో మనం చూస్తే మనం గమనించవచ్చు. సో వాటిని బట్టి కూడా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.